ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశికి ఎంతటి ప్రాధాన్యత ఉందో బహుళపక్ష ద్వాదశికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని స్కాంద పురాణం, తులాపురాణం తెలియజేస్తున్నాయి. ద్వాదశి తిథికి కార్తీక మాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 1000 గ్రహణాలు 1,00,000 అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తిథికి ఎక్కువ శక్తి ఉంటుందని స్కాంద పురాణం, తులాపురాణం తెలియజేస్తున్నాయి. అందుకే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తే జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దద్యోజనం దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. కర్మ ఫలితాల వల్ల వచ్చే అన్ని సమస్యలు అధిగమించాలంటే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఒక కంచు పాత్రలో లేదా ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. అలాగే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా గోదానం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోదానం ఎలా చేయాలంటే యథాశక్తి వెండి కానీ రాగి కానీ పంచలోహాలతో కానీ తయారు చేయబడిన గోవు బొమ్మను విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే కొన్ని వేల సంవత్సరాల పాటు కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి తిథికి అంతటి ప్రత్యేకత ఉంది. అలాగే కార్తీక బహుళ ద్వాదశి తిథి సందర్భంగా 27 ప్రమిదలు విష్ణు ఆలయ ప్రాంగణంలో వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ 27 ప్రమిదలు కూడా 27 నక్షత్రాలకు సంకేతం. అందుకే విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ 27 చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వీటిని నక్షత్ర దీపాలు అనే పేర్లతో పిలుస్తారు. అలాగే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి వృశ్చిక సంక్రమణం కార్తీక మాసంలో జరుగుతోంది. రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు అందరూ కూడా స్నానం చేసే సమయంలో జిల్లేడాకు శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీళ్లలో కూడా జిల్లేడాకు ఉంచి ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. రవి వృశ్చిక సంక్రమణం సందర్భంగా 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి సూర్య సంబంధమైన ఆలయంలో కానీ లేదా గృహంలో అయినా సరే సూర్యుడిని స్మరించుకుంటూ దానం ఇవ్వటం ద్వారా రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.